పూర్తి గుడ్డు మంచిదా? యెల్లో పారవేయవలసినదా? ఈ విషయంపై ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, సర్వ ప్రభుత్వ జన వైద్యశాల కర్నూల్ డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి గారు మనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఆయన ఏమంటున్నారంటే, చాలా మంది గుడ్లు తినేటప్పుడు యెల్లోను పారవేసి వైట్ తింటూ ఉంటారు. ఎందుకంటే యెల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇలా చేయడం అవసరమా అంటే లేటెస్ట్ జర్నల్స్ కాదు అని చెప్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇది కేవలం అపోహ అని మాత్రమే చెబుతుంది. ఎగ్ వైట్ లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఓకే. అది మజిల్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ చాలా పోషక పదార్థాలు యెల్లోలోనే ఉంటాయి. కొలెస్ట్రాల్ మనం తినినా, తినకపోయినా కానీ లివర్ అయితే కొలెస్ట్రాల్ ని తయారు చేస్తుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ వలన శరీరంలో చాలా జీవక్రియలు జరుగుతాయి. సెల్ మెమొరీ, పనితీరు, విటమిన్ డి లాంటివి ఒత్తి చేయడానికి, మన మెదడు సరిగా పనిచేయడానికి, మన హార్మోన్స్ తయారు కావడానికి ఈ కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. ఒక గుడ్డులో 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటది. ప్రతిరోజు 300 నుంచి 400 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల నష్టం ఏమీ ఉండదు. కావున యావరేజ్‌గా రోజుకు 3 ఎగ్స్ తీసుకునే వారికి ఏమీ నష్టం ఉండదు. కాబట్టి 3 ఎగ్స్ లోపల తీసుకునేవారు యెల్లోతో సహా తినవచ్చు. యెల్లోను పారవేయకుండా టోటల్ ఎగ్ తినండి. అది మనకి మంచి న్యూట్రిషన్ ఇస్తుంది అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో, దీంతో పాటు ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, అంతా అది మన జన్యువులోనే ఉంటుందా అనే ఒక సందేహాత్మక ప్రశ్నతో కూడిన జవాబైతే ఇచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక స్టోరీని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ఒక వైద్య సంస్థలో ఒక అధ్యయనం జరిగింది. ఒక యువ వైద్యుడు గుడ్ల వల్ల నిజంగా హాని జరుగుతుందా? కొలెస్ట్రాల్ లెవెల్‌లు పెరుగుతాయా? అని ఓ ప్రయోగం చేశాడు. అనేక వారాల పాటు ప్రతిరోజు ఒక 4-6 గుడ్లు తిని ప్రయోగాలు చేశాడు. కొన్నాళ్ళ తర్వాత లిపిడ్ ప్రొఫైల్‌ని ల్యాబ్‌లో పరిశీలించాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ల్యాబ్ ఫలితాలు అతని హెచ్‌డీఎల్ పెరిగినట్లు, కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ వాస్తవానికి తగ్గినట్లు చూపించాయి. మనం ఒకప్పుడు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పు అవుతోంది. ఇప్పుడు ఒప్పు అన్నది కొన్నాళ్ళకు పోతే అది తప్పు అవుతోంది. మరి ఇలా ఎందుకు ఫలితాలు రివర్స్ అవుతున్నాయి? కొన్ని ఆహారాలు హైపర్ కొలెస్ట్రాల్ ప్రమాదాల గురించి అధ్యయనాలు కొంతకాలానికి తిరగబడ్డాయి. కొబ్బరి నూనె, రొయ్యలు, షెల్ ఫిష్, గుడ్లు, కొవ్వు మాంసాలను ఉపయోగించకూడదని 25 సంవత్సరాల క్రితం సలహా బోర్డు హెచ్చరించింది. వెన్న, నెయ్యి చాలా చెడ్డదని ప్రచారం కూడా చేయబడింది. కానీ మనము వెస్ట్రన్ ఫుడ్ చూసామంటే వాళ్ళు వెన్న, నెయ్యి లేనిదే అస్సలు తినరు. బటర్ అనేది చాలా కామన్ గా అన్నింటిలో బ్రెడ్ మీద పూసుకొని తింటారు. కట్ చేస్తే ఒకప్పుడు బ్యాడ్ ఫుడ్స్ అని చెప్పినవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ బెస్ట్ ఫుడ్స్. మరి ఏది మంచిది? ఈ ఊదరగుట్టుడు సమాచారం అంతా ఎందుకు చేస్తారు? అంటే వ్యాపార రహస్యాలు బయటకు రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఇవన్నీ చెబుతూ ఉంటారు. శారీరక శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం, అది మితంగా ఆహారం తీసుకుంటూ ఉండడం ఉత్తమమైన సూచన. 80-90% గుండె జబ్బులకు ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం, జీవక్రియ వ్యాధులు, మెటబాలిక్ డిసీజెస్, హెచ్‌టిఎన్ రక్తపోటు, డయాబెటిస్, జన్యుపరమైన హైపర్లిపిడెమియా, హోమోసిస్టోసిమియా, విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ వస్తాయి. ఇవేంటంటే మరికొందరు ఏమి తిన్నా ఏం కాదు. మరికొందరు తినవలసిన దానికంటే ఎక్కువ తింటూ ఉంటారు. మరికొందరైతే ఏమీ తినకున్నా గాని జబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకు?
మనకు వచ్చే అన్ని వ్యాధులకు అసలైన మూల కారణం, మూల విరాట్ ఏది అంటే అది మన జన్యు నిర్మాణం. మన శరీరానికి యజమాని బాస్. మన జన్యు నిర్మాణమే అసలు సిసలైన అపరాధి. మన జన్యు నిర్మాణాన్ని మనం మార్చలేము. మనకు వచ్చే జబ్బులనైతే మనం కొంతవరకు నివారించుకోగలం. కానీ ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన జీవితం చాలా ఇంపార్టెంట్. ప్రధానమైన ధూమపానం, మద్యపానం జోలికి పోకుండా ఉండటం చాలా అవసరం. శారీరక శ్రమ చాలా అవసరం. ఎందుకంటే ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయడం కూడా మనిషికి చాలా అవసరం. చాలామంది మనకు షుగర్ జబ్బు వచ్చింది, లేదా బీపీ వచ్చింది, మన జీవితం అంతా వ్యర్థమైపోయిందని బాధపడుతుంటారు. కానీ అవి జబ్బులు కావు. అవి ఏమి చేసినా పోవు. మనకు జన్యుపరంగా వచ్చి ఉంటాయి. కాకపోతే వాటిని మనం శారీరక శ్రమ, క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల వాటిని అదుపులో పెట్టుకోగలం. అంతేగాని అవి కంప్లీట్‌గా పోవు. ఆ జబ్బులు వచ్చిన వెంటనే మనం కృంగిపోకుండా మనకు దేవుడు ఒక మంచి చేయడానికి, క్రమబద్ధమైన జీవితం గడపడానికి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చాడు అని మనం పాజిటివ్‌గా తీసుకొని ముందుకు సాగిపోవాలి. రాబోయే కాలంలో జీనోమ్ థెరపీ అని జన్యు సీక్వెన్స్ మార్చే విధానం వస్తే అప్పుడు వాటిని రివర్స్ చేస్తే మన డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటివి ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది ఒక ఊహ మాత్రమే. ఎంతవరకు ఈ ప్రయోగాలు సక్సెస్ అవుతాయో మనకి తెలియదు. ప్రస్తుతానికైతే క్రమబద్ధమైన జీవనం, శారీరక శ్రమ, మితమైన ఆహారం అనేవి నేటి జీవితానికి మార్గదర్శకాలు అంటూ ప్రముఖ వైద్యులు డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి, హార్ట్ అండ్ ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలులో డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. సో, ఈ అంశాలన్నీ మీరు పరిగణలోకి తీసుకొని మీ ఆరోగ్యాన్ని ఆనందకరమయంగా మలుచుకుంటారని ఆశిస్తున్నాను.